ఇంట్లోనే ఒక మంచి డెజర్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తగినన్ని ఓరియో బిస్కెట్స్ తీసుకొని వీటిని ఓపెన్ చేసి బిస్కెట్లో ఉన్న వైట్ క్రీమ్ని సపరేట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఓరియో బిస్కెట్స్ని వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకొని పౌడర్ని సపరేట్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి పన్నీరు, ఫ్రెష్ క్రీము, 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసేసుకొని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి పక్క పెట్టుకున్న వైట్ క్రీమ్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఓరియో బిస్కెట్ పౌడర్ అలాగే బటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనం చేసుకున్న వైట్ క్రీమ్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ లాగా ఓరియో బిస్కెట్ పౌడర్ని కూడా వేసుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నుంచి ఇంకో లేయర్ లాగా వైట్ క్రీమ్ని కూడా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 to 2 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.